హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్లో టైప్స్ ఆఫ్ రిగ్రెషన్ టెస్టింగ్ గురించి చూద్దాము. సో ప్రీవియస్ వీడియోస్ మనము రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి, అలాగే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ గురించి డిస్కస్ చేసాము. సో ఇప్పుడు మనకి రిగ్రెషన్ టెస్టింగ్లో ఉన్న టైప్స్ గురించి వన్ బై వన్ పూర్తిగా తెలుసుకుందాము. సో మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంటర్వ్యూలో కూడా మనకి రిగ్రెషన్ గురించి అలాగే రిగ్రెషన్ టైప్స్ గురించి కంపల్సరీగా అడుగుతారు. సో వీటి గురించి మనం నేర్చుకుంటే సో కంపల్సరీగా ఇంటర్వ్యూలో కూడా మనకి హెల్ప్ అయితే అవుతుంది. అలాగే వీడియోని ఎండ్ వరకు పూర్తిగా చూడండి. సో అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మనకి 3 టైప్స్ ఆఫ్ రిగ్రెషన్ టెస్టింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే యూనిట్ రిగ్రెషన్ టెస్టింగ్, నెక్స్ట్ రీజనల్ రిగ్రెషన్ టెస్టింగ్, థర్డ్ వన్ వచ్చేసి ఫుల్ ఆర్ కంప్లీట్ రిగ్రెషన్ టెస్టింగ్. సో ఇది జనరల్గా మనకి టైప్స్ ఆఫ్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఇవి చెప్తే సరిపోతుంది. అలాగే దీనికి సంబంధించి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన డెఫినేషన్ కూడా మనం క్లియర్గా అర్థం చేసుకుందాము. సో నెక్స్ట్ చూసుకుంటే సో ఇక్కడ మనం డెఫినేషన్ చూసుకుంటే వీఆర్ గోయింగ్ టు టెస్ట్ ఓన్లీ చేంజ్డ్ యూనిట్, నాట్ ద ఇంపాక్ట్ ఏరియా, బికాజ్ ఇట్ మే ఎఫెక్ట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద సేమ్ మాడ్యూల్. సో ఇది జనరల్గా మన డెఫినేషను. సో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఏదైనా ఒక యూనిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మాడ్యూల్ ఉన్నింది అనుకోండి, ఆ మాడ్యూల్లో ఏమైనా చేంజెస్ వచ్చాయనుకోండి, సో జస్ట్ ఆ చేంజెస్ని టెస్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఎంటైర్ అప్లికేషన్కి అయితే ఎలాంటి ఇంపాక్ట్ అయితే ఉండదు. ఓన్లీ ఆ మాడ్యూల్లో ఉన్న యూనిట్ని ఒక పార్ట్ని టెస్ట్ చేయాలని చెప్పేసి చేసే టెస్టింగ్ని మనము యూనిట్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. అలాగే దీనికి సంబంధించిన ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అయితే ఉంది. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే developer develops the search button that accepts 1 to 16 characters. Then the test engineer tests the search button with help of the test case design technique. Then that client does some modification in the requirement and the request to the search button can accept the 1 to 128 characters. The test engineer will test only search button to verify that takes 1 to 128 characters and does not check any further feature of the first build. సో మనకి ఏదైనా చేంజెస్ ఏదైనా వచ్చాయనుకోండి, సో జనరల్గా కొత్త చేంజెస్ అన్నీ మనకు బిల్డ్లో అవైలబుల్ ఉంటాయి. ఏదైనా ఇష్యూస్ కానీ కస్టమర్ యొక్క ఎన్హాన్స్మెంట్స్ కానీ బిల్డ్లో ఉంటాయి. సో ఆ బిల్డ్లో టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు సెర్చ్ బటన్ ఒక ఆప్షన్ ఉందనుకోండి. సో జనరల్గా దానికి రిక్వైర్మెంట్ ఏంటంటే 1 to 16 క్యారెక్టర్స్ సపోర్ట్ చేస్తున్నాము. సో టెస్ట్ ఇంజనీరు అంతవరకు టెస్ట్ చేస్తారు. అంటే 1 to 15 వరకు ఇవ్వడము, 16 వరకు ఇవ్వడము. 17 ఇస్తే మనకు ఎర్రర్ త్రో చేస్తుంది, అంటే ఇన్వాలిడ్ అని చెప్పేసి, లేదంటే ఇంకేమైనా ఎర్రర్ పాపప్ అక్కడ హైలైట్ అవ్వడం కానీ, సో ఇలాంటివి చేంజ్ చేస్తారు. నెక్స్ట్ ఇదంతా డెవలప్ అయిపోయి టెస్ట్ చేసిన తర్వాత కస్టమర్ ఏం చేస్తారంటే నాకు కొంచెం ఇంకో కొత్త రిక్వైర్మెంట్తో వస్తాడు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం 1 to 16 సపోర్ట్ చేస్తున్నాం, నాకు 1 to 28 క్యారెక్టర్ సపోర్ట్ చేయాలి అని చెప్పేసి రిక్వైర్మెంట్ అంటే ఒక ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మళ్ళీ డెవలపర్స్ ఏం చేస్తారు, సో 1 to 116 నుంచి కాకుండా 1 to 128 క్యారెక్టర్ సపోర్ట్ చేసేటట్టుగా మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ టెస్ట్ ఇంజనీర్ వచ్చేసి ఓన్లీ ఆ సెర్చ్ బటన్ యొక్క లెంత్ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు, నెగిటివ్ కేసెస్ పాజిటివ్ కేసెస్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనము ఓన్లీ సెర్చ్ బటన్నే టెస్ట్ చేస్తున్నాము, ఎంటైర్ అప్లికేషన్ టెస్ట్ చేయడం లేదు. అంటే లాగిన్ అవ్వడము, లాగౌట్ అవ్వడము, ఎనీ అదర్ ఫంక్షనాలిటీ, సో ఇలా ఏం టెస్ట్ చేయడం లేదు. ఓన్లీ సెర్చ్ బటన్ మాత్రమే టెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఇంపాక్టెడ్ ఏరియా ఏంటి, ఓన్లీ ఇది సెర్చ్ బటన్ జస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయా లేదా, సో ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాం అది మాత్రం సెట్ చేస్తున్నాం. కాబట్టి సో ఎంటైర్ అప్లికేషన్కి దీనివల్ల ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో ఇక్కడ ఇష్యూస్ రావడం కూడా ఛాన్స్ అయితే ఉండదు. ఓన్లీ పర్టికులర్ ఏరియాలో ఆ మాడ్యూల్లో ఒక పార్ట్లో మాత్రమే ఫిక్స్ చేశారు. సో ఓన్లీ ఆ పార్ట్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా చేసే టెస్టింగ్ని మనము యూనిట్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. సో నెక్స్ట్ మనం సెకండ్ వన్ చూసుకుందాం. సో సెకండ్లో మనకు రీజనల్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. సో ఇక్కడ వీఆర్ గోయింగ్ టు టెస్ట్ ద మోడిఫికేషన్ అలాంగ్ విత్ ద ఇంపాక్ట్ ఏరియా ఆర్ రీజియన్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ రీజనల్ రిగ్రెషన్ టెస్టింగ్. హియర్ వీఆర్ టెస్టింగ్ ద ఇంపాక్ట్ ఏరియా బికాజ్ ఇఫ్ దేర్ ఆర్ డిపెండబుల్ మాడ్యూల్స్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద అదర్ మాడ్యూల్స్ ఆల్సో. సో ఇది జనరల్గా మనకి ఏదైనా మాడ్యూల్స్ ఉంటాయి, మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాడ్యూల్స్ అయితే ఉంటాయి. అలాగే కాంపోనెంట్స్ కూడా అంటారు. సో ఒక కాంపోనెంట్లో ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఆ కాంపోనెంట్ ఫిక్స్ చేయడం వల్ల అదర్ కాంపోనెంట్ కూడా ఇష్యూస్ ఉండే ఛాన్స్ అయితే ఉంది, అంటే ఏమైనా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి దీనితో పాటు ఆ సెకండ్ మాడ్యూల్ ఆర్ థర్డ్ మాడ్యూల్ కూడా మనం టెస్ట్ చేయాలని చెప్పేసి మనము రీజనల్ రిగ్రెషన్ టెస్టింగ్లో తీసుకుని వస్తాము. సో జనరల్గా ఇక్కడ చూసుకుంటే మనము రిగ్రెషన్ టెస్టింగ్ అంటే మనకి ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ, అంటే ఒక మాడ్యూల్లో ప్రాబ్లం ఉంది, సో అది ఫిక్స్ చేశారు. సో దీని కారణంగా ఎగ్జిస్టింగ్ ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో అవి ఫెయిల్ అవ్వకూడదు, అంటే వాటిలో ఇష్యూస్ రాకూడదు. సో ఈ కేసులో మనం టెస్ట్ చేసే ప్రాసెస్ని మనము రీజనల్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు.
నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 3 మాడ్యూల్స్ ఉన్నాయి, అంటే మాడ్యూల్ ఏ, మాడ్యూల్ బి, మాడ్యూల్ సి, విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై ద డెవలపర్ ఫర్ ద టెస్టింగ్ డ్యూరింగ్ ద ఫస్ట్ బిల్డ్. Now the test engineer will identify the bugs in module C. The bug report is sent to the developers, and the development team fix those defects and send the second build. సో జనరల్గా మనకి 3 మాడ్యూల్స్ ఉన్నాయి. సో మాడ్యూల్ ఏ, మాడ్యూల్ బి, మాడ్యూల్ సి. సో సిలో మనకి కొన్ని ఇష్యూస్ అయితే మనము ఫైండ్ అవుట్ చేసాము. సో దాని తర్వాత ఏం చేస్తామంటే లైక్ బగ్స్ని క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే రెస్పెక్టివ్ డెవలపర్ ఉన్నారో వాళ్ళకి క్రియేట్ చేసి అసైన్ చేస్తాము. మళ్ళీ తను ఫిక్స్ చేసి ఆ బిల్డ్, కొత్త బిల్డ్ ఏదైతే నెక్స్ట్ బిల్డ్ అవుతుందో అందులో ఫిక్సెస్ ఇచ్చేసి మళ్ళీ ఇవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తారు, టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఓన్లీ పర్టికులర్ మాడ్యూల్ కాకుండా సో నెక్స్ట్ ఏవైతే ఇంకా మనకి 2 మాడ్యూల్స్ అయితే ఉన్నాయి కదా, ఏ అండ్ బి మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా కొత్త చేంజెస్ వల్ల అవి ఏమైనా ఇంపాక్ట్ అవుతున్నాయా అనేది కూడా మనం టెస్ట్ చేయాలి. సో ఈ టెస్ట్ చేసే ప్రాసెస్ని మనము రీజనల్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటాము. సో టెస్టింగ్లో ఫస్ట్ ఏం చేస్తామంటే సి మాడ్యూల్ని ఎంటైర్ టెస్ట్ చేసేస్తాము. అంటే ఫంక్షనాలిటీ ప్రాపర్గా వర్క్ అవుతుందా, ఇష్యూ ఏంటి, వాళ్ళు ఇచ్చిన ఫిక్స్ ఏంటి అనేది ప్రాపర్గా టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఏ మాడ్యూల్ని టెస్ట్ చేస్తాము, నెక్స్ట్ బి మాడ్యూల్ని చేస్తాము. చేసిన తర్వాత మనకి నావిగేషన్ చేస్తాం. ఆ నావిగేట్ అంటే బటన్స్ ట్యాబ్స్కి మూవ్ అవ్వడము, అలాగే ఈ మాడ్యూల్ నుంచి ఆ మాడ్యూల్కి జంప్ అవ్వడము, అలాగే ఇలాంటి మంకీ టెస్టింగ్ కానీ ఇలాంటి టెస్టింగ్ని పర్ఫామ్ చేస్తాము. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే సెకండ్ రీజన్ రిగ్రెషన్ టెస్టింగ్లో మనము ఓన్లీ పర్టికులర్ మాడ్యూల్ని కాకుండా సో ఇంపాక్టెడ్ అయ్యే వేరే మాడ్యూల్స్ కూడా మనం టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఎలా తెలుస్తుంది ఇంపాక్ట్ అనేది, ఒక డౌట్ అయితే వస్తుంది కదా. సో ఏదైనా బగ్ ఫిక్స్ చేసిన తర్వాత డెవలపర్స్ చెప్తారు, సో ఈ కోడ్ వల్ల మేము ఏదైతే ఫిక్స్ చేసామో దీనివల్ల మీరు ఇచ్చిన మీరు ఫైండ్ అవుట్ చేసిన మాడ్యూల్తో పాటు సో ఈ ఏరియాస్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి ఆ ఏరియాను కూడా టెస్ట్ చేయండి అని చెప్పేసి డెవలపర్స్ చెప్తారు. సో అందుకని మనము బిల్లో కొత్త చేంజెస్ రాగానే చెప్పేసి ఏం ఇష్యూస్ ఉన్నాయి, సో యువ ఇష్యూస్ అయితే ఓకే, సో ఫంక్షనాలిటీ రిలేటెడ్ ఉంటే మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఈ ఫిక్స్ వల్ల ఏమైనా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందా, సో ఉంది అనుకోండి, అప్పుడు దానికి సంబంధించిన టెస్ట్ కేసెస్ని రాసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి కస్టమర్ నుంచి ఎలాంటి ఇష్యూస్ అయితే రావు. సో ఈ విధంగా పర్ఫామ్ చేసే టెస్టింగ్ని మనము రీజనల్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుందాం. ఫుల్ రిగ్రెషన్ టెస్టింగ్ మీన్స్ ఇఫ్ క్లయింట్ విల్ ఆస్క్ ఫర్ యాడింగ్ 2 or 3 new features and some defects need to be fixed from the previous release. Then the testing team will do the impact analysis and identify the above modification will lead us to test the entire product. Therefore, we can say that testing is a modified feature and all the remaining old features is called as a full regression testing antaru. సో ఇది జనరల్గా మనకి డెఫినేషను. సో దీనికి సంబంధించి ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలనుకుంటే సో ఫుల్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ని మీరు రిలీజ్ చేస్తారు. సో రిలీజ్ చేసే ముందు కొన్ని ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత కస్టమర్స్ అంతా యూస్ చేసిన తర్వాత ఇంకేమైనా వాళ్ళకి ఫ్యూచర్స్ కావాలి అనుకుంటే మళ్ళీ ఫ్యూచర్స్ని యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో కొత్త ఫ్యూచర్స్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ని పంపిస్తారు. సో మళ్ళీ దానికి సంబంధించిన అనాలిసిస్ చేసి సో దాన్ని డెవలప్ చేస్తారు మెల్లగా. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఏదైతే కొత్త ఫ్యూచర్ ఉందో దాన్ని సపరేట్గా టెస్ట్ చేస్తాం. ఆ ఫ్యూచర్ ఏంటి, దాని ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, సో ఆ విధంగా పూర్తిగా టెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫ్యూచర్స్కి అంటే ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్కి ఆ కొత్త ఫీచర్స్ని యాడ్ చేసి మళ్ళీ టెస్ట్ చేస్తారు. అంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తారు. సో ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అండ్ ఫంక్షనల్ అంతా పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిగ్రెషన్ పర్ఫామ్ చేస్తారు. అంటే కొత్త ఫ్యూచర్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అది ఫస్ట్ ఫేజ్. నెక్స్ట్ ఏంటంటే ఈ కొత్త ఫ్యూచర్స్ వల్ల ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయి కదా, సో అవి ఏమైనా బ్రేక్ అవుతున్నాయా, సో ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా అని చెప్పేసి నెక్స్ట్ సెకండ్ ఫేజ్. సో ఈ మొత్తం క్లబ్గా చేసి సో ఈ విధంగా టెస్ట్ చేసే ప్రాసెస్ని మనము ఫుల్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. సో ఇక్కడ మనకి ఎంటైర్ అప్లికేషన్ టెస్ట్ చేస్తాం. సో ఇక్కడ మనం లాగిన్ నుంచి లాగౌట్ వరకు సో మొత్తం ఎంటైర్ ఫంక్షనాలిటీ లోపల ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడము, అలాగే ఫ్యూచర్స్ని టెస్ట్ చేయడము, యాక్సెస్ చేయడము, సో ఇలాంటి మొత్తం ప్రాపర్గా ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనము ఏదైతే కొత్త ఫ్యూచర్ ఉందో సో ఆ ఫ్యూచర్ ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాత సో దీనివల్ల ఇంకేమైనా ఇంపాక్ట్ ఉందా అదర్ ఫ్యూచర్స్కి అని చెప్పేసి దాన్ని కూడా టెస్ట్ చేస్తారు. సో ఎంటైర్ అప్లికేషన్ని ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఫేజ్లో కొత్త ఫ్యూచరు, సో నెక్స్ట్ ఫేజ్లో ఎగ్జిస్టింగ్ ఫీచర్స్, సో మొత్తం క్లబ్ చేసి ఇంటిగ్రేషను, రిగ్రెషను, శానిటీ ఈ టెస్టింగ్ పర్ఫామ్ చేసి సో అప్లికేషన్ అయితే మనం రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా టెస్ట్ చేసే ప్రాసెస్ని మనం ఫుల్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. సో ఇది ఫ్రెండ్స్ మనకు రిగ్రెషన్ టెస్టింగ్కి సంబంధించిన టైప్స్. సో ఇవి తెలుసుకుంటే మీకు రియల్ టైంలో ఏ విధంగా పర్ఫామ్ చేయాలి, ఎంతవరకు ప్రయారిటీ ఇవ్వచ్చు మన అప్లికేషన్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కానీ అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.